14 ఏళ్ళ సుదీర్ఘ పోరాటం చేసి కేసీఆర్ గారు తెలంగాణ రాష్ట్రాన్ని తీసుకువచ్చిన సంగతి మనందరికీ తెలుసు. ఈ పోరాటంలో కేసీఆర్ గారి వెంట విద్యార్థులు, ఉద్యోగులు, అన్ని వర్గాల ప్రజలు, సమస్త తెలంగాణ ప్రజానీకం ఒకటై మా తెలంగాణ మాకు కావాలి అని చెప్పి ఒక దిక్కుగా నిలబడి తెలంగాణని సాధించుకొని ఈనాటికి 11 సంవత్సరాలు పూర్తయింది. ఈ సందర్భంలో కేసీఆర్ గారు 14 సంవత్సరాలు అలుపెరగని పోరాటం చేసిన సంగతిని, ఆ పోరాటంలో ఎంతోమంది యువకులు తమ ఆత్మ బలిదానాలు ఇచ్చిన సంగతిని, ఉద్యోగులు ఆనాడు సమైక్య పాలకులను ఎదిరించి ప్రభుత్వ ఉద్యోగంలో ఉన్న తెలంగాణ కోసం ఆనాటి ప్రభుత్వంలో ఉన్నటువంటి పాలకుల్ని ఎదిరించి పోరాటం చేసిన సంగతిని, ఒక దశలో కులాల వారీగా, వర్గాల వారీగా అందరూ కూడా ఒకటై కేసీఆర్ గారు చేస్తున్నటువంటి తెలంగాణ మలిదశ ఉద్యమంలో వంట వార్పు రూపంలో కావచ్చు, సకల జనుల సమ్మె రూపంలో కావచ్చు, మిలియన్ మార్చ్ రూపంలో కావచ్చు, అనేక రూపాల్లో తెలంగాణ యావత్ సమాజం పోరాటం చేసిన సంగతిని, ఇట్లా ఇవన్నిటిని కూడా ఇవాళ మనం గుర్తు చేసుకోవాల్సిన అవసరం ఉన్నది అని చెప్పి నేను భావిస్తూ ఉన్నా. సమస్త ప్రజానీకం కేసీఆర్ గారి నాయకత్వంలో అలుపెరగని పోరాటం చేసి సాధించుకున్న తెలంగాణకి ఇవాళ 11 సంవత్సరాలు. సాధించుకున్న తెలంగాణని 10 సంవత్సరాలు ముఖ్యమంత్రిగా కేసీఆర్ గారు జనరంజక పాలనను అందించి అన్ని వర్గాలను కడుపులో పెట్టుకొని, రైతులు కావచ్చు, బడుగు బలహీన వర్గాల ప్రజలు కావచ్చు, కుల వృత్తుల మీద జీవనం చేసే ప్రజలు కావచ్చు, ఇట్లా అన్ని వర్గాల ప్రజల్ని కడుపులో పెట్టుకొని జనరంజకమైన పాలన చేసిన సంగతిని కూడా ఒక్కసారి మనం గుర్తు చేసుకుందాం. 10 సంవత్సరాలు కేసీఆర్ గారి అద్భుతమైన పాలనలో తెలంగాణ రాష్ట్రాన్ని అనేక రంగాల్లో నంబర్ 1 రాష్ట్రంగా నిలబెట్టిన సంగతిని కూడా ఒకసారి గుర్తు చేసుకుందాం. అనేక విషయాల్లో తెలంగాణ రాష్ట్రం భారతదేశానికి దిక్సూచిలుగా మారింది. ఇక్కడ చేసినటువంటి రైతు బంధు, ఇక్కడ కేసీఆర్ గారి చేసినటువంటి మిషన్ భగీరథ, ఇక్కడ కేసీఆర్ గారు చేసినటువంటి మిషన్ కాకతీయ పథకాలు కేంద్ర ప్రభుత్వం అనేక రాష్ట్రాలకు సూచనలు ఇచ్చి తెలంగాణలో అద్భుతమైన ప్రగతిని సాధిస్తున్నారు, తెలంగాణలో అద్భుతమైన పథకాలు రూపొందించబడ్డాయి, ఇవి మీరు కూడా చేయండి అని చెప్పి అనేక రాష్ట్రాల కేంద్ర ప్రభుత్వం స్వయంగా చెప్పిన సంగతిని కూడా ఒకసారి గుర్తు చేసుకుందాం. అటు సంక్షేమం, ఇటు అభివృద్ధి రెండుటిని 2 కళ్ళలాగా సమపాలనలో ముందుకు తీసుకుపోయి ఇవాళ ఏ రాష్ట్రమైనా, ఏ దేశమైనా, ఏ సమాజమైనా అభివృద్ధి చెందింది అనటానికి సూచికలు, కొలమానాలు 3. 1 తలసరి ఆదాయం, 2 GSDP పెరుగుదల, 3 విద్యుత్ వినియోగం. ఈ 3 కొలమానాలతోటే ఏ సమాజమైనా, ఏ రాష్ట్రమైనా, ఏ దేశమైనా అభివృద్ధి చెందింది అని చెప్పటానికి ఇవి సూచికలు. కేసీఆర్ గారి అద్భుతమైన పాలనలో తెలంగాణ రాష్ట్రం తలసరి ఆదాయంలో నంబర్ 1గా ఈ దేశంలో వచ్చింది. మొత్తం దేశంలోనే చిన్న రాష్ట్రమైన తెలంగాణ నంబర్ 1 తలసరి ఆదాయంలో వచ్చింది. GSDP పెరుగుదలలో పెద్ద రాష్ట్రాలైన మహారాష్ట్ర, అట్లాగే తమిళనాడు, కర్ణాటక వీళ్ళందరితోటి పోటీపడి GSDP పెరుగుదలలో 3వ స్థానంలో దేశంలో తెలంగాణ రాష్ట్రం వచ్చింది.
ఇండియా పాకిస్తాన్ తాజా అప్డేట్స్ కోసం డౌన్లోడ్ చేసుకోండి RTV లైవ్ యాప్.